హలో బెస్టీస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి షాపింగ్ వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేసాను. మీకు బయట స్టోర్ చూస్తేనే అర్థమైపోయింది కదా! నేను విహార్ డెకాథ్లాన్‌కైతే వచ్చేసాము. ఆహ్, మీ అందరికీ తెలుసు డెకాథ్లాన్ అంటే స్పోర్ట్స్ వేర్. విహాకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు. సో, నేను డెకాథ్లాన్‌కి షాపింగ్‌కొచ్చాననమాట. ఎందుకు, ఏంటి అనేది నేను చెప్తాను. ఈ డెకాథ్లాన్ అనేది మన విజయవాడలో అయితే నాకు తెలిసినంత వరకు ఎనికేపాడు దగ్గరుంది. ఎనికేపాడులో మా కాలేజ్ ఉందనమాట. బీటెక్ చదివాను ఎస్ఆర్‌కే కాలేజ్. సో, దాని ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌లో పెట్టారు. సో, నేనైతే వచ్చేసాను. ఈవినింగ్ టైమ్‌లో వచ్చాను. ఎందుకంటే పొద్దున పూట ఎండలకి అస్సలు తట్టుకోలేక ఇంకా ఈవినింగ్ 6కి వచ్చామనమాట షాపింగ్‌కి. 5:30, 6 అట్లా అయిద్ది. ఇంకా ఫస్ట్ స్టోర్‌లోకి వెళ్ళంగానే విహాకి వాటర్ బాటిల్ నచ్చిందంట. సో, ఆ వాటర్ బాటిల్ తీసుకొని బాస్కెట్‌లో ఏసేసుకుంది. ఇంకా విహాకి స్విమ్ వేర్ తీసుకుందామనొచ్చాను. ఈ సమ్మర్‌లో విహాకి స్విమ్మింగ్ నేర్పిద్దామని చెప్పి నా థాట్ అనమాట. ఎవ్రీ సమ్మర్ ఏదో ఒకటి నేర్పించాలి అనేది ఈ నా కోరిక. అంటే ఖాళీగా ఉండకోకుండా ఏదో ఒక యాక్టివిటీ నేర్చుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా! ఫ్యూచర్‌లో ఎప్పుడైనా అని చెప్పి నా కోరికనమాట. నా థాట్. సో, నేనింకా స్విమ్మింగ్‌కి సంబంధించినవన్నీ తీసుకుందామని చెప్పి స్పోర్ట్స్ వేర్‌కైతే వచ్చేసాను. ఇక్కడ విహాకి ఫస్ట్ క్యాప్ చూస్తున్నాము. క్యాప్ అయితే పింక్ కలరే కావాలి అంది. సో, పింకే తీశారు. అది యాక్చువల్‌గా పింక్ కాదు. కొంచెం పింక్ షేడ్ ఉంటదంతే. సో, ఇంకా క్యాప్ పెట్టడానికి ఎన్ని తిప్పలు పడుతున్నామో, చాలా టైట్ ఉంటది కదా! ఎందుకంటే వాటర్ లోపలికి వెళ్ళకోకుండా ఉండడానికి అది చాలా టైట్ ఉంటది. సో, ఇక్కడ ఆ అబ్బాయి తనకి చెప్తున్నాడనమాట. ఇట్లా తీసుకోవాలి, ఇలా స్ప్రెడ్ చేయాలి, ఇలా పెట్టుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. తను ఒక 2 సార్లు ట్రై చేసింది కానీ తనకైతే రాలేదు. సో, ఇదిగో ఇట్లా పెట్టుకోవాలి అని చెప్పి చూపిస్తున్నారనమాట. నిజంగానే ఇది పెట్టుకోవడం చాలా కష్టం. ఫస్ట్ ఒక 2, 3 టైమ్స్ పెట్టుకుంటే గనక మనకి అలవాటయిపోతుంది. ఇంకా సో, తనకి పింక్ క్యాప్ నచ్చిందంటే అది తీసేసుకున్నాను. ఇంక అలాగే గాగల్స్ కూడా తీసుకున్నాను. ఈ గాగల్స్ కూడా అంటే పైన ప్లాస్టిక్ ఉన్నవి కూడా ఉంటాయి గానీ, నేనవి తీసుకోలేదు. ఇంక తర్వాత కూడా కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో నేనైతే కొంచెం మంచివే తీసుకున్నాను. సో, అక్కడ డిస్‌ప్లేకి పెట్టిన ఐటెమ్ చూ చూస్తే విహాకి సెట్ అయింది. ఇంక సో, నేను ఇంకా న్యూ పీస్ తీసుకున్నాననమాట. ఈ డెకాథ్లాన్‌లో మనకి దొరకనిదంటూ ఉండదు. స్పోర్ట్స్‌కి సంబంధించి క్యారమ్స్ ఉంటాయి. ఇంకా చెస్ ఉంటదో లేదో నాకైతే ఐడియా లేదు. మనం జిమ్‌కి వేసుకెళ్తాం కదా! టీ షర్ట్స్, ప్యాంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ బ్యాగ్స్ ఇంకా లేడీస్ వేసుకునేవి కూడా ఉంటాయి. లేడీస్ జిమ్‌కి వేసుకెళ్ళటానికి అంటే ఇన్నర్ వేర్ గాని, లేదంటే టీ షర్ట్స్ గాని, ప్యాంట్స్ గాని, క్యాప్స్ గాని అన్నీ ఉంటాయి. ఇవి వేసుకొని వెళ్తే ఏంటంటే మనకి కంఫర్టబుల్‌గా ఉంటది. యాక్చువల్‌గా స్విమ్ వేర్ ఇట్లా అంటే స్విమ్మింగ్‌కి కావాల్సినయి, ఇంకా క్రికెట్‌కి సంబంధించి ఇట్లా మొత్తం స్పోర్ట్స్‌కి సంబంధించినయి ఏవైనా సరే మనకిక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఇంకా నేనైతే ఇక్కడ ఫుల్ సూట్ కూడా చూసాను. ఆహ్, నార్మల్ హాఫ్ సూట్ కూడా చూసాను గానీ నాకైతే అంటే ఫుల్ ఉంది, 3/4 ఉంది. ఇట్లా షార్ట్‌లా ఉంది. నాకైతే ఈ షార్ట్ నచ్చింది. సో, అందుకని ఈ షార్ట్ తీసుకున్నాను. యాక్చువల్‌గా ఇందులో నాకు పర్పుల్ కలర్ నచ్చింది. పర్పుల్ అండ్ గ్రేప్ వైన్ కలర్ నచ్చింది. కానీ విహా ఏమో పింక్, పింక్, పింక్ ఏం జూసినా పింక్ అంటది. సో, ఇంక అందుకని చెప్పి నేను ఈ పింక్ సూటే తీసుకున్నాను. ఇదైతే చాలా బావుంది. నాకు చూడంగానే భలే క్యూట్‌గా అనిపించింది. ఇంక సో, ట్రైలేస్తే అది సెట్ అయింది. ఇంక తీసేసుకున్నాము. అట్లానే విహా ఇంతకుముందు కూచిపూడి డాన్స్‌కెళ్ళిందనమాట. సో, అక్కడ రింగ్ నేర్పించారు. సో, అది వచ్చు. అమ్మ ఇక్కడ రింగుందమ్మా నేనొకసారి రింగ్ చేస్తాను, తిప్పుతానమ్మా అని చెప్పి ఇంక తిప్పుతుందనమాట. కంటిన్యూయస్‌గా 1000 వరకు చేయగలదు విహా. అది తనకి చాలా ఇష్టం. ఇంకా సో, అక్కడ కొంచెం అలా అలా తిరిగేసి, ఇంకా మేము అంటే జస్ట్ మొత్తం షాపంతా కూడా ఒక రౌండేసామనమాట. ఇక్కడ ఎక్సర్‌సైజ్ చేసే ఐటెమ్స్ కూడా ఉంటాయి. ఈ జిమ్ ఎక్విప్‌మెంట్ కూడా ఉంటది. మనకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. కానీ అంత జిమ్ చేసే ఓపికైతే అసలు నాకుండదు. జిమ్మే కాదు ఎక్సర్‌సైజ్ కూడా అస్సలంతగా చెయ్యననమాట. వాకింగ్ కూడా ఎప్పుడో ఒక్కసారి అంతే. ఇంకా ఇక్కడ మనకి ఫుట్‌బాల్, వాలీబాల్ ఇట్లా బాల్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సాక్స్‌లు కూడా ఉంటాయి. మెయిన్ హెల్మెట్స్ కూడా ఉంటాయి మనకిక్కడ. సైక్లింగ్ చేయడానికి హెల్మెట్స్ యూజ్ చేస్తాం కదా! ఆ హెల్మెట్స్ కూడా ఉంటాయి. మనకి క్వాలిటీ అయితే చాలా బావుంటుందండి. ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపిస్తది. కానీ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బావుంటది.
ఇంకా అట్లానే ఈ స్పోర్ట్స్ డ్రింక్ వచ్చేసి మనకి డికాథలాన్‌లో తప్ప ఇంకెక్కడా దొరకవు. ఇక్కడ విహా ఇది కావాలి అని అడిగింది. ఇంక సరే కదా అని చెప్పి నీకు నచ్చింది తీసుకో విహా అంటే అన్నీ చూసి అమ్మ ఇక్కడ 3 ఉన్నాయమ్మా నాకైతే ఈ గ్రీన్ గ్రీన్ యాపిల్ కావాలి అంది. సరే అని చెప్పి తీసుకుంది. కానీ ఓపెన్ చేసి తాగి అమ్మ ఏంటమ్మా ఇది ఇట్లా ఉంది అంటుంది. తనకంత నచ్చలేదు. నచ్చకపోయినా సరే తను, నేను కొంచెం తాగామనమాట. స్పోర్ట్స్ డ్రింక్ కదా! సో, అట్లానే ఉంటాయి. మనకిక్కడ టూ వే బ్యాగ్స్, క్యాప్స్ ఇంకా హ్యాండ్ ఎక్సర్‌సైజ్ చేసేవి, ఇలా అన్ని ఐటెమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. నేనైతే ఇంక ఊరికే అన్నీ కూడా ఒక రౌండేస్తున్నాను. లాస్ట్ టైమ్ విహాకి నేను ఆహ్, హెల్మెట్ ఇక్కడే తీసుకున్నాను. అంటే బండి మీద వెళ్ళేటప్పుడు తనకు కూడా ఒక హెల్మెట్ కావాలని చెప్పి తీసుకున్నాననమాట. ఇక నేను క్యాప్స్ ట్రై చేస్తున్నాను. "అమ్మ నీకస్సలు బాలేదమ్మా, పెట్టుకోవద్దమ్మా" అని చెప్పి విహా అంటుంది. ఇంక సరే అని చెప్పి అంతా చూసేసి, ఒక లుక్కేసేసి మేమైతే బిల్లింగ్ దగ్గరికొచ్చేసాము. మనమిక్కడ ఇట్లా మనకి వాళ్ళు బిల్ చేస్తారు. లేదు అంటే గనక మనంతట మనమే సెల్ఫ్ బిల్లింగ్ గూడా జేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ వాళ్ళున్నారు గాబట్టి నేనైతే వాళ్ళతో బిల్ చేసేసాను. ఇక్కడ ఒక విషయం జరిగిందండి. ఏంటంటే స్విమ్మింగ్ క్యాప్ నేను యాక్చువల్‌గా బిల్ వేయించాను. కానీ ఆ ఐటెమ్ అయితే నాకు రాలేదు. ఇంటికొచ్చి చూసుకుంటే ఐటెమ్ లేదు. లక్కీగా నేను వీడియో తీసుకున్నాను కాబట్టి సరిపోయింది. విహా ఇట్లా ఐటెమ్స్ అన్నీ బ్యాగ్‌లో పెట్టుకుంది. అప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. ఇంటికొచ్చి శ్రీధర్‌కి అన్నీ చూపిద్దామని చెప్పి చూస్తుంటే అదైతే గనక అవైలబుల్‌గా లేదనమాట. ఐ మీన్ బ్యాగ్‌లో లేదు. మొత్తం డిక్కీలో అంతా వెతికాం గానీ అదైతే కనిపించలేదు. ఇంకా ఇందాక బిల్ చేసిన అబ్బాయి మా మదర్ స్టూడెంట్ అనమాట. సో, మా అమ్మకి కాల్ చేస్తే మా అమ్మేమో ఆ అబ్బాయి నంబర్ కనుక్కొని నాకు చెప్పింది. నా నంబర్ కూడా తనకిచ్చిందనమాట. ఇంక సో, నేను కాల్ చేయంగానే "ఆ అక్క ఇక్కడే ఉందక్క. మీరిక్కడే మర్చిపోయారు" అని చెప్పాడు. నాకిక్కడ బయట వాచ్‌మెన్ చెక్ చేసాడు గానీ, ఐటెమ్ రాలేదన్న సంగతి చూడలేదు. యాక్చువల్‌గా వాళ్ళు చూడాలి. వాళ్ళు చూడలేదంటే మనం కొనుక్కున్నాం గాబట్టి మనకైనా జాగ్రత్తుండాలి. మనమైనా జూసుకోవాలి. కానీ నేను చూసుకోలేదు. లక్కీగా వీడియో తీసుకున్నాను గాబట్టి సరిపోయింది. ఇంక అక్కడే ఉంది అన్నారు. ఇంకా సరే అయితే నేను "నువ్వు తీసుకొచ్చేసేయి ఈవినింగ్" అని చెప్పాను. వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరే అనమాట. అమ్మోళ్ళ ఇంటి దగ్గరే. "నువ్వు తీసుకొచ్చేయి" అంటే "లేదక్క అట్లా ఇవ్వరు" అన్నాడు. సరే అయితే ఓ పని చేసేయి రిటర్న్ పెట్టేసేయి. నేను రేపొచ్చి తీసుకుంటాను అన్నాను. ఇంక సో, రిటర్న్ పెట్టేస్తే నేను నాకెంటనే అమౌంట్ అనేది వచ్చేసిందనమాట. రీఫండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళి నేను మళ్ళీ ఆ క్యాప్ అయితే పర్చేస్ చేసుకొనొచ్చాను. ఇంకా వీడియో తీసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేదో. ఆ క్యాప్ ఒక్కటే రూ. 799 ఒక 100, 200 అంటే ఓకే అనుకోవచ్చు గానీ, 799 పెట్టి కొన్నప్పుడు అలా వదిలేయలేం కదా! ఇంకా సో, లక్కీగా దొరికిందనే చెప్పాలి. ఇంకా షాపింగ్ అంతా చేసుకొని బయటకొచ్చేస్తే ఇట్లా టెంట్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. అంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా విహా వీటన్నిటి దగ్గర కొంసేపు ఆడుకుంది. ఇంకా ఆడుకున్నాక మేమైతే రిటర్న్ అయిపోయాం. స్విమ్మింగ్ క్లాసెస్ అవన్నీ వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి.